గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే రాను బొంబాయికి రాను. ఆ సాంగ్ ఎంత ట్రెండింగ్లో ఉందో అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు మన తెలుగు వల్ల అయితే ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా వినేసి ఉంటారు ఆ సాంగ్ని. ఆల్మోస్ట్ 530 మిలియన్ దాకా వెళ్ళిందనమాట సాంగ్. ఎంతో పెద్ద సూపర్ సక్సెస్ఫుల్ అయిన సినిమాల్లో కూడా ఇలాంటి పాటలు అయితే ఉండవు. ఒక్క పాట 6 జీవితాలను ఆల్మోస్ట్ మార్చింది. అందులో ఒక వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఆయనే ఆ సాంగ్ యొక్క ఓనర్ అనమాట, దాని ప్రొడ్యూసర్ వలి గారు అలియాస్ శ్రీవలి చైతన్య గారు. మాట్లాడదాం. హాయ్, నమస్తే అండి. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? యా, ఫైన్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అంత పెద్ద హ్యూజ్ సక్సెస్ అనిపించింది. రీసెంట్గా కన్నడలో 2 సినిమాలు వచ్చినాయండి. ఒక 2 years బ్యాక్ చూసుకుంటే KGF 2 ఒకటి, కాంతారా ఒకటి. ఇది 16 కోట్లు ఎంతో పెడితే 400 కోట్లు వచ్చిందంట కాంతారా. ఇదేమో 150 కోట్లు పెడితే 1150 కోట్లు వచ్చిందంట. అసలు ఏంటి ఇన్కమ్ అనుకున్నాం. ఇప్పుడు అలాంటి సినిమాలు ఎలా ఉన్నాయో, బ్లాక్ బస్టర్ సినిమాలు, బ్లాక్ బస్టర్ పాట మన రాను బొంబాయికి రాను. బడ్జెట్కి రెవెన్యూకి ఇంత తేడా ఉంటుంది కదా సార్? యా. బట్ మీరు ఏదైతే బిలీవ్ చేసి డబ్బులు పెట్టారో, పని చేయాలి, ఫలితం ఆశించకూడదు, మీరు అది చేశారు. ఈరోజు ఫలితం ఊహాతీతంగా వచ్చిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, నేను కూడా అనుకోలేదు. అంటే హిట్ అవుతుంది అనుకున్నాం, కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని అసలు ఎవరు అనుకోలేదు. 500 నెంబర్ అనేది చాలా మందికి డ్రీమ్ అండి. యాక్చువల్లీ మా ఫోక్ ఇండస్ట్రీలో అయితే అసలు ఇంపాసిబుల్. 500 మిలియన్ అనేది చాలా చాలా, అది అలాంటిది ఇది 6-7 monthsలోనే కొట్టేసింది. చాలా హ్యాపీ అసలు. యా, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మేము 500 మిలియన్ తర్వాత ఏదైనా ఈవెంట్ ప్లాన్ చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసాం. యాక్చువల్లీ చేయాలి, రాము బిగ్ బాస్కి వెళ్ళక ముందే చేయాలి ఈ ఈవెంట్. కాకపోతే చాలా హరీబరీగా బిగ్ బాస్కి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఈ ప్రోగ్రామ్ని కొంచెం పోస్ట్పోన్ చేసాం అంతే. రాము ఎప్పుడు వచ్చినా సరే బిగ్ బాస్ నుంచి వచ్చిన వెంటనే ఉంటుంది 500 మిలియన్ సక్సెస్ ఈవెంట్ కన్ఫర్మ్. అప్పటికి 500 మిలియన్ ఉంటుందో 600 మిలియన్ ఉంటుందో అదే అప్పుడే చూసుకుంటాం. బట్ థింగ్ ఏంటంటే నార్మల్గా అయితే మీరు పార్టీకి కొన్ని ఐటమ్స్ అనుకుంటారు కదా, ఇవాళ అనుకుని ఉంటే కొన్ని ఐటమ్స్ అనుకుంటారు. మెనూ డబుల్ ఉండాలి, ఎందుకంటే మనోడు బిగ్ బాస్ జర్నీ కూడా యాడ్ అవుతుంది కదా. సో 2 సక్సెస్లు యాడ్ చేసి కొంచెం డబుల్ ఇంపాక్ట్ ఉండాలి పార్టీలో. మరి డెఫినెట్లీ యా, వెయిటింగ్ అండి దానికోసం కూడా. షూర్ మీరు ఆల్వేస్ వెల్కమ్ అండి పార్టీకి. అండ్ ఒక థింగ్ మాట్లాడుకోవాలి, మీరు ప్రీవియస్ ఇంటర్వ్యూలో చెప్పినట్టు నేను ఒకటి విన్నాను ఏంటంటే, నాకు ముందు నుంచి తమ్ముడు లెక్క, ఏదో సొంత తమ్ముడిలాగే ఫీల్ అయ్యాను, తను నన్ను సొంత అన్నయ్యలాగే ఫీల్ అయ్యాడు. నాకు అది ఎక్కడ కనిపించిందంటే, ప్రొడ్యూసర్ మీరు ఈక్వల్ షేరింగ్ రెవెన్యూ అనుకున్నారు, అక్కడికి తనకి న్యాయం చేశారు. బట్ థింగ్ ఏంటంటే తన ఛానల్లో అప్లోడ్ చేశారు. అదేంటంటే తన ఛానల్ తనతో పాటు లైఫ్ లాంగ్ ఉండే ఛానల్ ఒక రేంజ్ లో గ్రో అయింది. 1 lakh నుంచి ఇప్పుడు 16 లక్షలు 17 లక్షలు వెళ్ళిందంటే అసలు సూపర్ సక్సెస్. తనతో పాటు లైఫ్ లాంగ్ ఉంటుంది ఆ ఛానల్. ఇక్కడ మీరు ఎక్కడా కూడా ఆలోచన లేదు, నా ఛానల్లో అప్లోడ్ చేసుకుంటే నాకు వస్తుంది కదా, ఛానల్ నాతో పాటు కంటిన్యూస్ గా ఉంటుంది కదా, నేను ఆలోచన లేకుండా తను అడగగానే తన ఛానల్లోనే అప్లోడ్ చేద్దామన్నారు. అక్కడ నాకు నిజంగానే ఒక సొంత తమ్ముళ్ళ ఫీల్ అయ్యారేమో అనిపించింది. అది రాము మీద ఉన్న కంప్లీట్ నమ్మకము అండ్ మా ఇద్దరి మధ్యన ఉన్న బాండింగ్, అదే దానికి రీజన్. యాక్చువల్లీ ఇద్దరి మధ్యన మాకిద్దరు ఎటువంటి డిఫరెన్సెస్ ఏం లేవు. అంటే ఇంకా ఈక్వల్. వాళ్ళ ఇంట్లో 3 అన్నదమ్ములు 2 అక్క చెల్లెళ్ళు, నేను 6వ వాడిని అంతే. వాళ్ళు అలా ఫీల్ అవుతారు. నేను కూడా మా ఇంట్లో నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడు తర్వాత మళ్ళీ నాకు ఇంకో తమ్ముడు రాము, అలా ఉంది. అండ్ మీ గురించి కొన్ని విన్నానండి, మీరు అది అన్నారు కదా, మీరే చెప్పారు లాస్ట్ ఒక సినిమా తీసాను మొత్తం చాలా నష్టపోయాను. ఒక సినిమా తీసారంటే ఎంత రిస్క్ చేసి ఉంటారు. తీసానండి, 2.40 crore బడ్జెట్ సినిమా, కానీ దాంతో చాలా కొలాప్స్ అయ్యాను, నేను చాలా నష్టపోయాను. సినిమా పేరు చెప్పొచ్చా? వద్దండి, ఇంకా అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. బట్ అది ఒక టైం వచ్చినప్పుడు డెఫినెట్గా చెప్తాను. అంటే రిలీజ్ అవ్వకముందే మీరు కొలాప్స్ అయిపోయినని ఎలా ఫీల్ అవుతుంది? అది అంటే పెట్టింది ఇంకా రికవరీ లేదు, అది రిలీజ్ అలా ఆగిపోయింది. దాని తర్వాతనే నేను చేద్దాం అనుకుంటున్నారా? రిలీజ్ అయితే టైం వస్తుంది దానికి, అది కొంచెం వేరే ప్రాసెస్లో ఉంది, చెప్తాను. బట్ రికవర్ అయ్యారా అప్పుడైతే దీని దెబ్బతో? రాను బొంబాయి రాను పాటతో అంటే దీని బిఫోరే రికవర్ అయ్యాను. వేరే అంటే నేను యాక్చువల్లీ దీని బిఫోర్ వేరే బిజినెస్ ఎంటర్ప్రీనర్గా ఉన్నాను, వేరే బిజినెస్ చేసి కింద మీద పడి ఓవరాల్గా దీనికి బిఫోర్ ఇంకో 2 songs తీశాను.
ఫస్ట్ సాంగ్ వచ్చేసి తెరీ మేరీ కథ అని ఒక సాంగ్ తీశాను, అది 40 million అబోవ్ క్రాస్ అయింది. దాని తర్వాత సెకండ్ సాంగ్ మళ్ళీ రాముతో తీశాను, అది అంత ఏం వర్కౌట్ అవ్వలేదు. వెంటనే మళ్ళీ రాను బొమ్మే రాని చేశాను. మళ్ళీ థర్డ్ సాంగ్ ఇప్పుడు మళ్ళీ రాముతోటే ఉంది. రాము బిగ్ బాస్ ఇప్పుడు సెకండ్ సాంగ్ ఫస్ట్ సాంగ్ అనమాట మనోడితో చేసింది రాము. అది కొంచెం ఫెయిల్ అయినప్పుడు సెకండ్ ప్రాజెక్ట్ కి నెక్స్ట్ ప్రాజెక్ట్ కి డౌన్ వెళ్ళిపోవాలి కదా, విత్ డ్రా చేసుకుని ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు మనోడితో వేరే వాడిని పట్టుకుందాం అనే ఆలోచన రావాలి కదా. లేదండి, గట్టి అంటే ఒక సాంగ్ తోటి అంత ఫైనల్ అవుతుందని అట్లేం అనుకోలేదు. నేను రాము కలిసి ట్రావెల్ అవుతున్నాం, ఒకటి అనుకున్నాం ముందే, ఒక 3 songs అనుకున్నాము, ఆ కవర్ ఎట్లా అనుకునేది కన్ఫర్మ్ చేసేయాలి. మా ఇద్దరికి నమ్మకం ఉంది, ఈ సాంగ్ కాకపోయినా ఇంకొక సాంగ్ అయినా డెఫినెట్ గా కొడతామనే నమ్మకం ఉంది. సో అలాగే ఈ సెకండ్ సాంగ్ చేస్తాం. అండ్ మీరు ఇందాక అన్నారు అంటే మీరు ఎంటర్ప్రెన్యూర్ గా బయట ఎక్కడో బిజినెస్ పెట్టి ఏదో రకంగా సంపాదించుకున్నారు, బట్ పడిపోయిన చోట లేవడం అనేది అవసరం మనిషికి, మీరు ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకున్నారా? ఇప్పుడు ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ. పడిపోయిన చోటే నిలబడడం అనేది నిజంగా దేవుడిచ్చిన గొప్ప గాడ్ గిఫ్ట్ ఇది. ఏంటి ఇప్పుడు అంటే సినిమాలో బడ్జెట్ పోయినప్పుడు పెట్టింది రికవర్ అవునప్పుడు ఎవరెవరు నిందించారు మిమ్మల్ని? వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ ముఖ చిత్రాలు అడుగుతాం కదా, వాళ్ళ రెస్పాన్స్ ఏంటి ఇప్పుడు? పోయినప్పుడు అయిపోయింది ఆబ్వియస్లీ అంటారు, నీకెందుకు ఇంత సినిమాలు చేయడం ఎందుకు, అవి చేయడం ఎందుకు, ఇంత అవసరమా ఇది అని. బట్ ఈ రోజు హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళే తిరిగి కాల్ చేసి అందరు కంగ్రాచులేషన్ చెప్పి అసలు చాలా మంచి పొజిషన్కి వెళ్ళావు, చాలా సంతోషం, ఇంత మంచి సక్సెస్ కొట్టాను, మళ్ళీ తిరిగి వాళ్ళే అప్రిషియేట్ చేస్తున్నారు. అంతే ఇంకా ఎక్కడైనా జరిగేది ఇంక ఇది. సో హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. అంటే నేను రాను బొంబాయికి రాను కదా మీ సాంగ్, నేను ఎక్కడ ఫోన్ చేసి అడిగితే రాను ఇంటర్వ్యూకి రాను అంటారేమో అనుకున్నాను, బట్ ఎనీవే అడిగ్గానే ఓకే చెప్పారండి. థ్యాంక్ యూ అండి, మీరు కూడా ఈ అవకాశం నాకు ఇష్టం. అండ్ మన బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటే, బిగ్ బాస్ సీజన్ ఇప్పుడు 9లో మనోడే యంగెస్ట్ ఏమో అనిపించింది కొంచెం. ఆల్మోస్ట్ మనోడే యంగెస్ట్ అందులో ఉన్న వాళ్ళందరిలో. యాక్చువల్లీ అదే ఇప్పుడు బిగ్ బాస్ లో మీరు ఏదైతే చూస్తున్నారో రాము, అది అతని నిజమైన క్యారెక్టర్ అదేనండి, అక్కడే నటించట్లేదు. అతను బయట ఉండేది కూడా సేమ్ అదే ఇన్నోసెంట్గా ఉంటాడు, అలాగే ఉంటాడు. తనకి ఎక్కువ ఫైట్ చేయడం కానీ లేదంటే ఎక్కువ ఏదో పెట్టుకొని లోపల ఒకటి పెట్టుకొని బయట మాట్లాడడం ఇలాంటివి ఏం రాదు. చాలా చాలా ఏదంటారు చాలా మెత్తటి మనిషి రాము. సో మీరు ప్రీవియస్లీ బడ్జెట్ చెప్పేశారు 5 లక్షలు అయింది ఈ సాంగ్ అని, రెవెన్యూ ఎంత వచ్చి ఉంటుందండి మొత్తం? అంటే నేను చెప్తే ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ మధ్య బాగా పబ్లిసిటీ ఇదే అయిపోతుంది, వస్తారేమో. బట్ ఎనీ టైమ్స్ మామూలుగా జస్ట్ క్యాజువల్ గా సక్సెస్ ఎలా ఉంది అనేది చెప్పండి. బెస్ట్ బేసికలీ ఇన్ని టైమ్స్ వచ్చి ఉండొచ్చు, ఇలా వచ్చి ఉండొచ్చు. నేను 5 lakhs పెట్టి 5 lakhs ఇన్వెస్ట్మెంట్ అండి మన సాంగ్ది, దానికి ఒక దగ్గరగా రాము అంతేందుకు ఎగ్జాంపుల్ చెప్తాను. రాము ఒక 3 months బ్యాక్ ఒక 1 year అని చెప్పాడు కదా, అది 250 million అప్పుడు చెప్పాడండి. ఇప్పుడు ఇది మంది 500 million దాటిపోయింది కదా, ఇంకా దాన్ని బట్టి మీరే ఎస్టిమేషన్ వేసేసుకోవచ్చు. సూపర్, చాలా బాగా చెప్పారు, మాకు అర్థం అవుతుంది, గట్టి కొట్టారు మొత్తానికి. అంటే ఇప్పుడు రెవెన్యూ మోడల్ ఎలా అంటే 50-50 అని ఎలా అనుకున్నారు ముందే? ఏమన్నా వేరే నెగోషియేషన్ వచ్చి ఇలా ఏమన్నా జరిగినాయా? ఏం లేదండి, యాక్చువల్లీ అసలు రాము కూడా ఏం అడగలేదు. రాము సాంగ్ మేము అనుకున్న తర్వాత ఒక రోజు కూర్చున్నాం మామూలుగా, నేనే చెప్పాను రాము సాంగ్లో వచ్చేసి రెవెన్యూ 50-50 తీసేసుకుందాం, అందులో ఇంకా డౌట్ ఏం లేదు అని చెప్పేసి అనుకున్నాం. అదే ఉన్నాం అంతే, ఇంకేం లేదు. కాకపోతే డే 1 రాము ఛానల్లోనే పెట్టాలనేది రాము చేసిన రిక్వెస్ట్ అది. సో నేను కూడా ఓకే, రాము గురించి నాకు తెలుసు కాబట్టి ఆ నమ్మకం ఉంది కాబట్టి ఈ సాంగ్ రాము ఛానల్లోనే పెట్టడం జరిగింది. అంటే ఓపెన్ గా అడుగుతున్నాను, ఒకవేళ ఈ సాంగ్ ఇన్ని మిలియన్స్ వస్తుంది అని మీకు ముందే అనిపించుంటే గట్టిగా గట్ ఫీలింగ్ ఒప్పుకునేవారా? ఇదే 100% ఒప్పుకునేవారు. మీ ఛానల్లో పెట్టుకోవాలని ఆ రోజు కూడా ఈ సాంగ్ హిట్ అవుతుందని తెలుసు, కానీ ఇంత ఈ రేంజ్ హిట్ అవుతుందని తెలియదు, కానీ డెఫినెట్ గా హిట్ అవుతుందని మాత్రం గట్టి నమ్మకం ఉంది. అయినా సరే నేను రాము ఛానల్ పెట్టడానికైనా నాకు అబ్జెక్షన్ లేదు. రాము నాకు రాము ఛానల్లో ఉంటే ఇంకా నా ఛానల్ ఉన్నట్టేనండి, ఇంకా దాంట్లో అసలు వేరే డిఫరెన్స్ ఏం లేదు. ఇంకా ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత తన హ్యాండిల్స్ ఏమన్నా మీరే చూస్తున్నారా? మొత్తం అంతా అతని PR వర్క్స్ అని నేనే చూసుకుంటున్నా, అతని ఇన్స్టాగ్రామ్, అతని ఫోన్స్ కూడా నాకే ఇచ్చేది. సూపర్. సో అది ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, ఇద్దరు అక్కలు ఉన్నారు, బట్ స్టిల్ మీకు ఇచ్చారంటే మీరు పెద్ద అన్నయ్య అని ఫీల్ అయిపోయాడు. వాళ్ళ బ్రదర్స్ కూడా అంతే, వాళ్ళు కూడా అంతే, నాతో కూడా అలాగే ఉంటారు. సేమ్ 2 ఫ్యామిలీస్ ఈక్వల్ అయిపోయాయి. సూపర్. ఈ బాండింగ్ మేము కూడా లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం అండి. ఒక సక్సెస్ఫుల్ బాండ్ అయితే దేవుడు కొన్ని
నేచర్ క్రియేట్ చేస్తుంది బాండ్స్, అలా క్రియేట్ అయింది అంటే కాబట్టి. నా వైపు నుంచి పక్కన పెడితే మామూలుగా రాముకి ఇంత ముందు ఉన్న మీద కంటే ఇప్పుడు ఫేమ్ చాలా వచ్చింది, క్రేజ్ ఇంత వచ్చింది. ఎవరంటే ఈ రోజుల్లో ఒక ప్రొడ్యూసర్కి అంత ఇంపార్టెన్స్ అంత వాల్యూ ఇచ్చి ఒక బ్రదర్ లాగా ఓన్ చేసుకొని ఇంత నమ్మకం పెట్టేది. సో రాము యొక్క అదే అతని క్యారెక్టర్ అది. ఈవెన్ నెక్స్ట్ సాంగ్ ముందే కమిట్ అయ్యారా? ఒకటి అనుకున్నాము ముందే అని, కాకపోతే ఈ సాంగ్ హిట్ అయిన తర్వాత కూడా మళ్ళీ దాని మీద స్టిక్ అయి ఉన్నాం. ఇప్పుడేమో యాక్చువల్లీ రాముకి ఇప్పుడేం అవసరం లేదు. ఇప్పుడు రాము కావాలంటే రాము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాడు, తనే పెట్టుకుంటాడు. కానీ స్టిల్ అది అలా ఏం లేదు, మనం ఏదైతే ముందు అనుకున్నామో దాని ప్రకారమే యాజ్ యూజువల్ కంటిన్యూ అవుతుంది. అది కూడా బ్లాస్ట్ అవుతుంది అండి, గట్టి బ్లాస్ట్ అవుతుంది ఆ సాంగ్ కూడా. అది హిట్ రేంజ్ అని నేను చెప్పలేను కానీ డెఫినెట్ మొత్తం సాంగ్ ఏమేసారా? రెడీ అండి, సాంగ్ అంతా రెడీ, వస్తే వీడియో షూట్ చేయడం అంతే బ్యాలెన్స్. సో ఈ సాంగ్ వచ్చేసరికి కొంచెం సినిమాటిక్ స్టైల్లో ఒక రేంజ్ లో చేశారు. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ సెటిల్ కానీ అదంతా ఏంటి ఇంత ఈ రేంజ్ లో చేశారా అనిపించింది సీరియస్లీ. 5 లక్షలు అంటే నేను ఫస్ట్ బిలీవ్ చేయలేకపోయాను. అవును, అంటే అది ఇన్వెస్ట్మెంట్ తక్కువ కదా, దాని వెనకాల ఉన్న హార్డ్ వర్క్ ఎక్కువ అండి. ప్లానింగ్ ఇదంతా ముందు ప్రీ ప్లానింగ్ చేసుకొని చేయడం వల్ల ఆ బడ్జెట్ లోనే క్లోజ్ చేయగలిగాం. అలా ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నారు మీరు కూడా. నిన్న కొంచెం రాముని కొంతమంది టార్గెట్ చేసి కార్నర్ చేసినట్టు అనిపించింది. పాపం మంచిగానే ఉన్నాడు మనోడు. అసలు ఎందుకు ఇంత స్టార్టింగ్ అంటే మనోడి నుంచి ఏమీ రాకుండానే నువ్వు సింపతి గేమ్, నువ్వు ఫేక్, నువ్వు మాస్కుడు ఇలాంటి పదాలు వింటుంటే మీకు ఏమనిపించింది? యాక్చువల్లీ వాళ్ళు ఏదో స్క్రీన్ స్పేస్ కోసము లేదంటే ఏదైనా కాంట్రవర్సీస్ హైలైట్ అవుదామని మాట్లాడుతున్న మాటల్లాగా అనిపిస్తుంది తప్ప అసలు రాముకి అక్కడ తను సింపతి కార్డు వాడాల్సుకున్న అవసరం లేదు. అతను ఉండే నేచర్ అది. అంతేకాక స్టార్టింగే రాముకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే బట్టలు ఉతకడం. అందరి బట్టలు అతను ఉతికి ఐరన్ చేయడం అనేది అతని పని. అసలు అది చేతులతో ఉతకడం అనేది ఎంత పెద్ద టాస్క్ అంటే అతను ఆల్మోస్ట్ ఆ వర్క్లోనే ఉంటున్నాడు. ఇంక ఇక్కడ ఎవరితో ఏ విధంగా సింపతి కార్డు పెట్టుకొని అతను ట్రై చేస్తాడు? ఇదంతా కావాలని వాళ్ళు ఏదో ఆ స్క్రీన్ స్పేస్ తీసుకోవడం కోసం మాట్లాడుతున్న మాటలు తప్ప ఇంకా వేరేది. బేసికల్లీ బట్టలు ఉతకడం అనేది అబ్బాయిలకి అలవాటు లేని పని నిజంగా. ఇది వితౌట్ మెషిన్ చేత్తో ఉతకాలంటే, దట్టు ఇల్లందరివి ఉతకాలంటే. మనోడు గురించి మీరు ఏం చెప్పారు? లాస్ట్ కొడుకు, ముందు 2 అన్నయ్యలు 2 అక్కలు అన్నారు. సో మనోడిని ఎలా ఉంటదంటే, మా అంచనా ఇంట్లో ఎప్పుడు లాస్ట్ కొడుకు కొంచెం హ్యాపీగా ప్యాంపరింగ్ చేస్తూ ఆకతాయిగా అల్లరి చిల్లరగా పెరుగుతూ ఉంటాడు, చాలా గారాబం చేస్తారు, ఏ పనులు చేయడు అనే ఫీలింగ్ మాకుంటది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఈవెన్ ఆ బట్టలు పెట్టిన తర్వాత కూడా ఎక్కడ కంప్లైంట్ చేయలేదు, మనోడు కంప్లైంట్ చేయలేదు, మనోడు బాధపడిన సందర్భం లేదు. వాళ్ళ నుంచి కూడా ఏంటి నువ్వు బట్టలు సరిగ్గా ఉతకలేదు, నా ఉతకలేదు అని ఎవరి నుంచి కూడా వినిపించలేదు. సో ఏం చెప్తారు? మనోడు ముందు నుంచి ఆకతాయిలా పెరిగాడా? లేదు విజేత సినిమాలో చిరంజీవి కూడా లాస్ట్ కొడుకే కానీ చాలా గొప్ప మంచి బాధ్యతతో పెరిగినోడు. సో అలా ఏమన్నా మనోడు ముందు నుంచి బాధ్యతలు తీసుకుని పెరిగినోడు? ఆ సినిమాతో కంపారిజన్ కాదనండి. రాము వచ్చేసి చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ చాలా స్ట్రగులింగ్, అంటే చాలా బిలో మిడిల్ క్లాస్, అంటే చాలా ఒక పేద కుటుంబమే వాళ్ళు. కూలి పని చేసుకుని వాళ్ళ మదర్ ఫాదర్ చిన్నప్పుడు కూలి పనికి వెళ్ళి చేసుకుని వచ్చేవాళ్ళే. వాళ్ళ అన్న ఇద్దరు కూడా పెద్ద చదువుకున్నది ఏం లేదు, వాళ్ళ ఆర్థిక స్తోమత కూడా అంతంత మాత్రమే. అయితే ఇంట్లో అందరికంటే చిన్నవాడు ఇతనే అయినా కూడా అసలు ఆ ఫ్యామిలీ ఈరోజు నిలబడడానికైనా లేదంటే అందరూ ఈరోజు బెటర్గా ఉండడానికి కారణం ఓన్లీ రామయ్య. ఆ ఫ్యామిలీకి అయితే చిన్నప్పటి నుంచి కష్టపడే మనసత్వం అన్నోటిది. దానికి ఒక చిన్న ఇన్సిడెంటే చెప్తాను నేను. మామూలుగా అతను లాక్డౌన్, మన 2020 లాక్డౌన్ అప్పుడు ఆ టైంలో, అప్పటికి అతను ఇంకా ఏ సాంగ్ చేయలేదు, ఈవెన్ సొమ్మసిల్లిపోతున్నాం అనే సాంగ్ కూడా రాలేదు. ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ ఇంట్లోకి తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఉన్న టైంలో అతను అదంతా అర్థం చేసుకొని వాళ్ళ ఉంటున్న ఊర్లోనే ఒక కూరగాయల బండి పెట్టుకొని, తోగుడు బండి పెట్టుకొని కూరగాయలు వీధి తిరిగి అమ్మి డబ్బులు సంపాదించి ఆ ఇంట్లోకి ఫుడ్కి అరేంజ్ చేశాడు. అంత అంటే వయసులో చిన్నవాడైనా అంత పెద్ద బాధ్యతలు తీసుకున్న పర్సన్ అతను రాము. సో మనోడైతే అలా చిన్నప్పటి నుంచి అలా పెరగలేదు. ఈరోజు ఆ బట్టలు ఉతుకుతున్నాడంటే కారణం చిన్నప్పటి నుంచి ఆ స్ట్రగులింగ్లో అతను ఉండడం వల్లనే. మీరు చెప్తే కానీ ఇప్పుడు తెలియలేదు లాక్డౌన్లో ఇలా ఉన్నాడా? అవునండి చాలా బిఫోర్ అతను ఈవెన్ బొంబాయి రాను బిఫోర్ వరకు డీలోకి ఎంటర్ అవ్వక ముందు కూడా చాలా స్ట్రగులింగ్ ఫేస్ చేశాడు. బట్ కష్టం విలువ తెలిసినోడు ఎప్పటికైనా సక్సెస్ అవుతాడు. ఎగ్జాక్ట్లీ. అది ఇప్పుడు చూడొచ్చు, రేపు చూడొచ్చు, ఎల్లుండి చూడొచ్చు. బట్ ఆల్రెడీ మనం చూసేసాం రాము రాథోడ్ సక్సెస్ అయితే. సో అది ఇంకా మనమే కాదు, ప్రపంచం చూసేసింది. అవును. అండ్ అప్పుడైతే నాకు బాగా అనిపించింది, బిగ్ బాస్ హౌస్ లో మీకు ఎవరు రాముని సపోర్ట్ చేస్తున్నారు కొంచెం అనిపించింది, ఎవరు కావాలని కార్నర్ చేస్తున్నారు అనిపించింది. నాకైతే భరణి అన్న బాగా అర్థం చేసుకున్నారు రాముని. యాక్చువల్లీ రాము గురించి ఆయన 2-3 సందర్భాల్లో కూడా చెప్పాడు బిగ్ బాస్ హౌస్లోనే. చిన్నవాడైనా సరే
వాళ్ళ ఫ్యామిలీని అంత పొజిషన్ తీసుకొచ్చాడంటే చాలా గ్రేట్ విషయం అని అది బాగా అర్థం చేసుకున్నాడు. రాము ఒరిజినల్ క్యారెక్టర్ని ఇదంతా బర్నీ గారు బాగా క్యాచ్ చేశారు. ఆపోజిట్ అంటే ఈ కామనర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే నేను వాళ్ళకేమీ వ్యతిరేకమేం కాదు, కానీ కాకపోతే వాళ్ళు ఏదో స్పేస్ తీసుకోవాలి, ఖచ్చితంగా నెగిటివ్గా ఏదో మాట్లాడాలి అన్న విధంగా, నెగిటివ్ ఏదో చేసి మనం ఖచ్చితంగా కనిపించాలి, హైలైట్ అవ్వాలన్న విధంగా మాట్లాడుతున్నారు, కానీ ఒక లాజిక్ పాయింట్ అయితే లేదు. నిన్న మనీష్ గారు కూడా రాము గురించి నువ్వు సింపతి కార్డు వాడుతున్నావు అది ఇది అన్నారు, కానీ అసలు సింపతి కార్డు వాడడానికి అక్కడ అసలు ఆప్షన్ కూడా లేదు. రాము ఏమన్నాడు సింపతి కార్డు అంటే, ఏం వాడాడు అసలు ఏం వాడాడో కూడా అది రీజన్ లేకుండా చెప్పేస్తాడు. నేనే బట్టలు తూతున్నా అని బాధపడినా ఒక సింపతి, లేదంటే నేనే చిన్నోడిని అందరిలోకి అని చెప్పినా, లేదు ఇంట్లో వాళ్ళు మిస్ అవుతున్నాను అని కొంతమంది ఏడుస్తున్నారు ఆల్రెడీ. మనోడు యాడ్ అవడం కూడా నేను చూడలేదు. అదేమీ లేదు, ఏదో జస్ట్ హైలైట్ అవ్వాలని మాత్రం చెప్పినట్టే ఉంది మనీష్ గారు. మంచోడు అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు అనేది వాళ్ళ పాయింట్. కానీ రాము ఒరిజినల్ క్యారెక్టర్ అదేనండి. ఇతను ఇక్కడ నుంచి అతను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేటప్పుడు మేము అనుకున్నదైనా రాము అనుకున్నదైనా ఫేక్ వద్దు, ఏదో ఆడాలని ఆడేది వద్దు, ఏది నీ ఒరిజినాలిటీ ఏది ఉందో అదే చూపించు జనాలకి. రాము కూడా అదే చెప్పాడు, నేను ఒరిజినల్ ఏది ఉందో అదే ఆడతాను, వేరేది ఏది చూపించదని చెప్పేసి వెళ్ళాడు. సో మనం ఏదైతే చూస్తున్నామో ఇన్నోసెంట్ ఫేస్, అదంతా ఇన్నోసెంట్ ఫేస్ కదండి, రాము ఉండేది అలాగే, బయట బేసిక్ గా ఉండేది కూడా అలాగే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.